రెజ్యూమేలో కూడాను మీరు దాన్ని బట్టే చూస్తారు. క్వెషన్‌ని బట్టి. దీనిలో ఏంటంటే పైన అడ్రస్ రాస్తారు. తర్వాత ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ అంటే మీరు దేనికి అప్లై చేస్తున్నారు. ఓకేనా? అది రాస్తారు. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ రాస్తారు. అంటే మీరు ఎక్కడెక్కడ ఏం చదివింది, ఎన్ని మార్క్స్‌తో పాస్ అయింది, అది వరుసగా రాసుకుంటూ వస్తారు. ఆ తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్స్ రాస్తారు. అంటే మీ స్కిల్స్ అవన్నీను. తర్వాత ఎక్స్పీరియన్స్ రాస్తారు. తర్వాత స్ట్రెంగ్త్స్ అంటే మీకు ఉన్నటువంటి స్కిల్స్ అన్నమాట. అవి రాస్తారు. కమ్యూనికేషన్ స్కిల్లు, ఇంకా ఇంకేముంటే ఆ స్కిల్స్ అన్నీ కూడా రాస్తారు. ఇక్కడ ఉన్నాయి చూడండి. దాన్ని బట్టి రాస్తారు. తర్వాత అక్కడ ఇచ్చుంటే క్వెషన్‌లో గాని ఇచ్చి ఉన్నట్లయితే అవి మాత్రమే రాస్తారు. ఏమీ లేకపోతే మీరు ఇక్కడున్నవి డైరెక్ట్‌గా రాయొచ్చనమాట. తర్వాతది అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే అవి రాస్తారు. అంటే ఎన్ని లాంగ్వేజెస్ తెలుసు నీకు, తర్వాత ఇంట్రెస్ట్‌లేంటి, అంటే ఇంట్రెస్ట్‌లంటే ఐ మీన్ హాబీస్ అనమాట. ఏమేమి ఇంట్రెస్ట్‌లున్నాయి, తర్వాత ఏజ్ ఎంత, ఫాదర్స్ నేము, తర్వాత ఇంకేమైనా దేని గురించైనా చెప్పాలనుకుంటే ఆ రెఫరెన్సెస్ అన్నీ ఇస్తారనమాట. కింద డిక్లరేషన్. ఈ డిక్లరేషన్‌లో రాసిన తర్వాత సిగ్నేచరు మీదే ఉండాలి. ఓకేనా? అంటే మీదంటే అక్కడ ఇచ్చినటువంటి ఎవరి పేరైనా ఇచ్చారనుకోండి, ఆ పేరు. సీవీలో కూడా అంతే. ఓకేనా? అర్థమైంది కదమ్మా! అర్థం కాకపోతే మళ్ళా ఒకసారి విని నేర్చుకోండి. జస్ట్ గుర్తు తెచ్చుకోవడం అనమాట ఇది.